రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యతనిచ్చినారో ఈరోజు ప్రతి టీచర్కి కూడా తెలుసు. ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, గురువుకి ఎంత ప్రాధాన్యతనిస్తారు వైఎస్ కుటుంబం అన్నదానికి, రాజశేఖర రెడ్డి గారికి ఎవరైనా కూడా ఏదైనా ఒక స్కూల్ని ప్రారంభించాలన్నా, లేదన్నా ఒక బిల్డింగ్ కట్టించాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ప్రారంభించడం అన్నది ఎవరైనా కూడా సర్వసాధారణంగా చేసేటువంటి అంశం. మరి రాజశేఖర రెడ్డి గారు పులివెందుల్లో ఒక మంచి స్కూల్ పేద పిల్లలందరికీ కూడా ఒక 2000 మంది చదువుకునేలాగా వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించాలని ఆ రోజుల్లోనే 2007-8 ప్రాంతాల్లోనే ఆలోచించి ఆయన గురువు గారి పేరు మీద వెంకటప్ప మెమోరియల్ స్కూల్ని ప్రారంభించి సక్సెస్ఫుల్ గా ఈ రోజుకి కూడా 20 సంవత్సరాల నుంచి సుమారుగా దాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా భారతమ్మ మేడం దాన్ని మంచి చెడ్డ చూడడం కానీ ఆ స్కూల్ని సక్సెస్ఫుల్ గా అందరికీ ఉపయోగపడేటట్టుగా రన్ చేయడంలో మేడం గారు తీసుకుంటున్నటువంటి చొరవ. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే, గురువుల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, అటువంటి ప్రాధాన్యతని ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ప్రతి పేద బిడ్డ కూడా చక్కగా చదువుకోవాలని ఆలోచన చేయడం కానీ, ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలన్న ఆలోచన చేయడం కానీ, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి స్కీమ్స్ సుమారుగా 70,000 కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. నేను చదువుకున్నది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. కింద పెచ్చులు ఊడిపోయినటువంటి ఫ్లోరింగ్ కానీ, పైన ఎప్పుడు పడిపోద్దో అన్న సీలింగ్ కానీ, కనీసం వాష్రూమ్కి పోయే పరిస్థితి కూడా లేదు. చాలా మంది మీకు తెలుసు, మహిళా టీచర్స్ అయితే పక్కన ఇల్లు ఎక్కడైనా కనుకుంటే వాష్రూమ్ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఆడబిడ్డలైతే మంచినీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్ళాలా అన్న ఆలోచనతో మంచినీళ్లు తాగకుండా సాయంత్రం దాకా ఉన్నటువంటి పరిస్థితులను మనం గవర్నమెంట్ స్కూల్స్ లో చూసినాం. అటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ మామూలు చేంజెస్ కాదు, అవి సామాన్యమైనవి కాదు. ఒక కమ్యూనిస్ట్ లీడర్, నేను పేరు చెప్తే బాగుండదేమో, ఆయన అన్న మాట, చంద్రబాబు నాయుడు 100 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మార్పులు తీసుకురాలేడు అని.